నన్ను ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్న కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్‌కి సమాధానాలు. మొదటి ప్రశ్న. దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మను. ఎందుకంటే, దేవుడు అంటే ఏంటో నాకు తెలియని ఆ వయస్సులో నమ్మేవాడిని. కానీ ఈరోజు ఈ క్షణం ఏదైతే దేవుడు అని అందరూ అంటున్నారో, అది నాకు ప్రతి నిమిషం తెలుస్తూ ఉంది. ఒక విషయం మనకు తెలుస్తూ ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ నమ్మాల్సిన పని లేదు. సరే మేమెలా తెలుసుకోవాలి? తెలుసుకోవచ్చా అని కొందరు అడుగుతున్నారు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎన్నో వందల, వేల మార్గాలు, అవకాశాలు మీకు ప్రతిరోజు కలుగుతూనే ఉంటున్నాయి తెలుసుకోవడానికి. మీరు గమనించట్లేదో అంతే. క్వెషన్ నంబర్ 2. వీడియోస్ ఎందుకని లేట్‌గా వస్తూ ఉన్నాయి? నేను ఈ ఎపిసోడ్స్‌తో పాటు కొన్ని లోతైన అంశాల మీద సాధన చేసి, వాటిని సరైన విధంగా మీకు చెప్పాలని మీకోసం కొన్ని పనులు చేస్తున్నాను. కొన్ని కాదు, చాలానే చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. బహుశా అందుకనే ఎపిసోడ్స్‌ని లేట్‌గా రిలీజ్ చేస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకు స్క్రిప్ట్ రాయడానికి ఒక వ్యక్తి, ఎడిటింగ్‌కి ఇంకొక వ్యక్తి లేరు. ఏ టు జెడ్ మన ఛానల్‌కి మొత్తం మనమే చేస్తాం. నేను కొందరిని అప్రోచ్ అయ్యాను ఎడిటింగ్ కోసం అండ్ స్క్రిప్టింగ్ కోసం. బట్ నాకు అంత సాటిస్ఫాక్షన్‌గా లేదు. నా ఆలోచనకి, నా విజన్‌కి తగ్గ వాళ్ళు నాకు డెలివరీ చేయలేకపోయారు. సో, మొత్తం నేనే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎపిసోడ్స్ ఏదైతే చేస్తున్నానో, ప్రతి ఎపిసోడ్‌లో నేను ఎక్కడే కానీ కాంప్రమైజ్ అవ్వను. నేను ఒక ఎపిసోడ్ కోసం ఒక లెవెల్ ఏదైతే అనుకుంటానో, దానికన్నా అదనపుగానే నేను వీడియోల్లో ఇస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ ఎపిసోడ్స్‌ని వేగవంతం చేయడానికి నేను నా సమయాన్ని, నా యొక్క పనితనాన్ని నేను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత వేగంగా వీడియోస్ వస్తాయి. కేవలం స్పిరిచువాలిటీయే కాదు, సైన్స్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, ఈవెన్ హిస్టరీ, ఎకనామిక్స్ కూడా రాబోతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. మూడవ ప్రశ్న. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్? చాలా పెద్ద ప్రశ్న. ఒకానొక సందర్భంలో నా జీవితంలో చాలా డిప్రెషన్, ఒంటరితనం, నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు ఈ యూట్యూబ్‌లో ఉండే ఒక వీడియోనే నన్ను ఆ స్థితి నుండి బయటపడేసింది. నిజం చెప్పాలంటే నన్ను కాపాడింది. ఆ వీడియో ఏంటన్నది నేను చెప్పలేను. కానీ ఒక వీడియో ఒక మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తుందా అని నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. చాలా కాలం తర్వాత నేను ఎప్పుడైనా సరే ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ వీడియో నాకు కనిపించకుండా ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండేవాడినా అని. అదే సందర్భంలో నేను కొందరిని చూశాను. వాళ్ళు కూడా ఇదే విధంగా ఒంటరితనంతో, డిప్రెషన్‌తో, ఇన్ఫర్మేషన్ లేక, నాలెడ్జ్ లేక, ధైర్యం లేక, కన్‌ఫ్యూజన్‌లో, ఒక కేయాస్‌లో ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. వాళ్ళందరితో నేను వెళ్ళి ఎన్నో విషయాలు మాట్లాడేవాడిని. నేను వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ప్రతిసారి వాళ్ళు నాకు చెప్పే ఒకే ఒక రెస్పాన్స్ ఏంటంటే, నీ మాట వింటూ ఉంటే ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది. ఏదో నమ్మకం వస్తుంది. నేను చేయగలను అని అనిపిస్తూ ఉందని నేను మాట్లాడిన ప్రతి ఒక్కరూ నాకు చెప్పారు. నా మాట ఒక వ్యక్తికి ఇంతగా స్ఫూర్తినిస్తుందా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అసలు నాకు అర్థమయ్యేది కాదు ఇదంతా ఎలా జరుగుతుంది అని. కానీ ఆ టైంలో ఒక యూట్యూబ్ ఛానల్ చేయాలి అనే ఆలోచన అయితే నాకు లేదు. నాలో నేను ఎంతగానో శోధించుకోవడం జరిగింది. ఆ శోధన అనేది అంత సులభంగా జరగలేదు. కొన్ని సంవత్సరాల పాటు నా జీవితంలో నేను ఊహించని ఎన్నో మలుపులని నేను చూశాను. ఎన్నిటినో ప్రశ్నించాల్సి వచ్చింది. సమాధానాల కోసం మదన పడాల్సి వచ్చింది. నేను చేసేది సరైనదా కాదా అని అర్థం కాని కన్‌ఫ్యూజన్‌లో మునిగిపోవాల్సి వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి అని అనిపిస్తూ ఉండే సందర్భాల్లో ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటులోనే నిజం ఉంటుంది. ఆ నిజం నేను చూడడం కోసం అబద్ధాలుగా కనిపిస్తూ ఉన్న నా సొంత వాళ్ళని ఎందరినో వదులుకోవాల్సి వచ్చింది. నా మనస్సుకి ఆ అబద్ధాలలో బ్రతకడం చాలా కష్టంగా అనిపించేది. నిజానికి అటువంటి సందర్భాలలో మన ఫ్రెండ్స్‌తోనో, రిలేటివ్స్‌తోనో, తోటి వాళ్ళతోనో ఉండటం అనేది ఒక కంఫర్టబుల్ ఫీలింగ్‌నిస్తుంది. ఒక సేఫ్టీనిస్తుంది. కానీ ఆ కంఫర్టబుల్ జోన్‌లో, ఆ సేఫ్టీ జోన్‌లో నిజం లేదు. అది నాకు బాగా తెలుస్తూ ఉండేది.
ఇలా ఈ బూటకంలో ఉంటూ, ఈ వీళ్ళలాగా మాట్లాడుతూ, జీవితాన్ని ఏదో అలా గడిపేయటం అనే ఆలోచనే నన్ను భయపెట్టేది. నాకు వీటన్నిటి కోసం సమయం లేదు అని అనిపిస్తూ ఉండేది. నేను వింటూ ఉన్న ప్రతి మాటలో స్వార్థమే కనిపించేది. అబద్ధాలే వినిపించేవి. అవన్నీ నన్నులాగా ఉండనిచ్చేవి కావు. ఎన్నో సంవత్సరాల పాటు ఇటువంటి వాటిల మధ్య ఒక బందీగా ఉండాల్సి వచ్చింది. ఇవన్నీ కేవలం నా మానసిక స్థితి మీదే కాదు. నా కెరీర్ మీద, నా లక్ష్యాల మీద, నా యొక్క ఆర్థిక స్థితుల మీద, నా స్పిరిట్ మీద దెబ్బతీస్తూ ఉండేవి. సమస్తానికి కారణం ఆ పరమేశ్వరుడే అయితే, ఇవాళ నా ఈ స్థితికి కూడా పరమేశ్వరుడే కారణం. దానికి ఇప్పుడు అతను నా జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నాడు అని తెలుసుకోవడానికి నేను ప్రతి క్షణాన్ని, ప్రతి ఒక్క దాన్ని గమనిస్తూ వచ్చాను. ప్రతిదాన్ని గమనిస్తూ ఉన్నాను. మాటని, మనిషిని, ఆలోచనని, పరిస్థితులని, నా ఎదురుగా జరిగే సందర్భాలని, నా వెనుక జరిగే సందర్భాలని, ఇలా ప్రతిదాన్ని గమనిస్తూ వచ్చాను. నాకు వచ్చే ప్రతి కష్టం, ప్రతి సుఖం, ప్రతి అవకాశం, ప్రతి ప్రతికూలత, నేను మాట్లాడే ప్రతి మాట, నేను వినే ప్రతి మాట, నేను తగ్గిన క్షణం, నేను పోరాడిన క్షణం, ఇవన్నీ ప్రతిదీ భగవంతుడే చేయిస్తున్నాడు అని నేను నమ్మాను. నన్ను నడిపిస్తూ ఉన్నది, నా ఎదురుగా ఉన్న పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నది, నా నోట ఈ మాట పలికిస్తూ ఉన్నది, నా చేత ఈ పనిని చేస్తూ ఉన్నది భగవంతుడే అని నేను సంపూర్ణంగా నమ్మాను. ఆ విధంగా నమ్ముతూ, నేను చేయాల్సిన పనులు చేస్తూ, నేను ప్రతిదీ గమనిస్తూ వస్తూ ఉన్నాను. ఇది కొన్ని సంవత్సరాలుగా నాకు తెలియకుండానే ఒక సాధనలాగా మారింది. అలాగే నేను బాగా నలిగిన సంవత్సరాలన్నీ ఏదీ వృధాగా పోలేదు. ఆ సమయాల్లో నాతో తోడుగా ఉన్నది కేవలం పరమశివుడు మాత్రమే. ఎడారిలో దాహంతో ఎండిపోయిన శరీరానికే నీటిలో ఉన్న ప్రాణం కనిపిస్తుంది. అలాగా కోల్పోవడానికి ఏమీ లేని నాకు నిరంతరం ఆ భగవంతుడు కనిపిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలోనే ఒక సందర్భంలో నేను నా సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించేశాను. కట్టుబట్టలతో అన్నిటిని వదిలేసి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాను. ఇటువంటి సందర్భాల్లో చనిపోవటం చాలా సులభంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది చాలా పిరికితనం. ఈ భయాలేంటో, బాధలేంటో, బంధాలేంటో, బాధ్యతలేంటో, బరువేంటో, సంపద ఏంటో, సామర్థ్యాలేంటో, శక్తి ఏంటో, సాధన ఏంటో, నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి, మోసమేంటి, ఇవన్నీ నాకు ఏవీ తెలియదు. మొత్తం నువ్వే చూసుకోవాలి, నన్ను నడిపించాలి, నేను నీ దగ్గరికే వస్తున్నాను అని ఆ క్షణం నేను బయలుదేరాను. కోల్పోవడానికి ఇంకా ఏమీ లేదు అనే ఒక వ్యక్తి అగ్నిలో అయినా సరే ఎలా నడుస్తాడో అలా నేను వెళ్ళాను. అప్పటి నుండి నా జీవితంలో మరింత స్పష్టత పెరుగుతూ వచ్చింది. స్పష్టత అంటే మీకు వివరిస్తాను. ఒక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అని ఒకవేళ నా ఎదురుగా వస్తే దానిని సులభంగా, లోతుగా నేర్చుకోగలిగే స్పష్టత. అది ఒక సంగీతమైనా, ఒక హిస్టరీ అయినా, ఒక మ్యాథమెటిక్స్ అయినా, ఒక ఎకనామిక్స్ అయినా, ఒక టెక్నాలజీ అయినా, ఏదైనా సరే. అంతేకాదు, ఒక మనిషితో 10 నిమిషాలు కూర్చొని మాట్లాడితే అతని లోపల ఉన్న అంతరార్థాలు తెలుసుకునేంత స్పష్టత. సమాజం మీద, మనుషుల మీద స్పష్టత, విషయాల మీద స్పష్టత పెరుగుతూ వచ్చింది. అలా ఎన్నో వాటి మీద స్పష్టత కలుగుతూ వచ్చింది. మనుషులు ఈ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే పురుషార్థాలని దాటాలి. ఐ మీన్ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేవి చూడాలి. ఈ విధంగా ఒక్కొక్క దాని మీద ధర్మం అంటే ఏంటి, కామం అంటే ఏంటి, ఈ మోక్షం అంటే ఏంటి, ఇవన్నీ అర్థమవుతూ వచ్చాయి, స్పష్టత కలుగుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ యోగం అని అంటాం. యోగం అనేది ఎన్నో మార్గాల్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ మార్గం, క్రియాయోగం, జ్ఞానంతో, భక్తితో, ఇలా రకరకాల 4 మార్గాల ద్వారా యోగాన్ని చేరుకుంటాం. నేను ఈ 4 ఉన్నాను అని నాకు అర్థమవుతూ వచ్చింది. ఏ పుస్తకాలు, ఇతిహాసాలు చదవకుండానే ధర్మం అంటే ఇది అని అర్థమవుతూ స్పష్టత కలుగుతూ వచ్చింది. అండ్ ఆ స్పష్టత వలనే నేను ఎన్నో అవరోధాలని దాటాను, ఎన్నో విజయాలని చూశాను. ఆ స్పష్టతే ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలని ప్రేరేపించింది. అండ్ తర్వాత మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని చూసి మరింతగా చేయాలి అని నాలో కలిగింది. నిజానికి కొందరు అడుగుతున్నారు, నేను ఇంత లోతుగా రీసెర్చ్ ఎలా చేస్తాను అని. నా ఈ లోతైన రీసెర్చ్కి కారణం
ఈ జర్నీలో వచ్చిన స్పష్టతే. నాకు పూర్తి స్పష్టత ఉంది అని నేను చెప్పట్లేదు. కానీ ఆ స్పష్టత వల్లనే నేను లోతుగా వెళ్ళగలుగుతున్నాను. అదంతా ఒక్క రోజులో జరగలేదు. అందుకే మీరు మన ఛానల్‌లో విషయాలని తెలుసుకోవడమే కాదు, అనుభూతిని చెందుతారు. అందుకే ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడైనా వీడియోలు లేట్‌గా వస్తే తప్పుగా అనుకోకండి. క్వెషన్ నంబర్ 4, మీరు బ్రాహ్మణులా? కాదు, నేను బ్రాహ్మిణ్ణి కాదు. క్వెషన్ నంబర్ 5, మీరు నాన్ వెజిటేరియనా? వెజిటేరియనా? నేను వెజిటేరియన్‌గా ఉండాలనుకునే నాన్ వెజిటేరియన్‌ని. అంటే సంవత్సరంలో కొన్ని స్పెసిఫిక్ నెలల్లో నేను పూర్తిగా సాత్విక భోజనాన్ని తీసుకుంటాను. కొన్ని స్పెషల్ అకేషన్స్‌లో. అండ్ ఒకవేళ నేను ధ్యానం చేసుకుంటూ అలానే ఉండాలి అనుకుంటే మంచినీళ్ళు కూడా సరిపోతాయి. కానీ ఈ ప్రస్తుత ప్రపంచంలో పోరాడాలి అంటే మనకు రజోగుణం ఖచ్చితంగా అవసరం. అలానే నేను మాంసం తినొచ్చు, తినకూడదు అని నేను రికమెండ్ చేయట్లేదు ఏది కూడా. అది ఎవరి వాళ్ళ పర్సనల్ చాయిస్ అండ్ ఫెసిలిటీ. చిన్నప్పటి నుండి నా శరీరం దీనికే అలవాటు పడింది. మానలేను అని కాదు, నాకు అది పెద్ద విషయం కాదు అని అనిపిస్తుంది. ఇకపోతే ఒక విషయం మాత్రం నిజం, మాంసాహారం అనేది మాత్రం స్పిరిచువల్ ప్రోగ్రెస్‌కి కాస్త డిలే అయితే ఇస్తుంది. ఇది మాత్రం నోట్ చేసుకోండి. క్వెషన్ నంబర్ 6, మీది రియల్ వాయిసా లేదా ఏఐతో జనరేట్ చేస్తారా? ఇది ఏఐ వాయిస్ కాదు. లైఫ్‌లో డెప్త్ పెరిగితే గొంతులో బేస్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఒరిజినల్ వాయిసే. క్వెషన్ నంబర్ 7, నేను వేసుకున్న స్పెట్స్‌ని ఎక్కడ కొన్నాను? అది ఒకరోజు ఎయిర్‌పోర్ట్‌లో వస్తూ ఉన్నప్పుడు కనిపించింది, నచ్చింది, కొన్నాను. దట్స్ ఇట్. క్వెషన్ నంబర్ 8, మీరు వాడే మైక్ బ్రాండ్ ఏంటి? ఇప్పుడు ఫ్రీగా ఒక మైక్ బ్రాండ్‌కి ప్రమోట్ చేయాల్సి వస్తుంది. చేయమంటారా? నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి, డైరెక్ట్ మెసేజ్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. క్వెషన్ నంబర్ 10, మీరు ఫ్లో స్టేట్‌లోకి ఎలా వెళ్తారు? నా ఫ్లోకి ఏ స్టేటు లేదు. మన లక్ష్యం బలంగా ఉన్నప్పుడు ఫ్లో స్టేట్ అనేది న్యాచురల్‌గా కలుగుతుంది. నేను ఆల్రెడీ చెప్పిన కొన్ని మెథడ్స్‌ని ఫాలో అయితే మీరు ఆ స్టేట్‌లోకి వెళ్ళగలరు. కానీ ఈ ఫ్లో స్టేట్‌ని దాటి కూడా ఎన్నో స్థితులు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. వాటి కోసం నేను కొన్ని ఎపిసోడ్స్‌ని ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ క్వెషన్, మహాభారతంలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరు? నిజానికి అందరికంటే ఎక్కువ ఇష్టం శ్రీకృష్ణుడే. కానీ వాసుదేవుడు కాకుండా ఇంకెవరు అని అడిగితే అది యుధిష్ఠిరుడే. నిజానికి అర్జునుడికి ఉన్నంత, కర్ణుడికి ఉన్నంత, భీముడికి ఉన్నంత శక్తులు యుధిష్ఠిరుడికి లేకపోవచ్చు. కానీ నేను శక్తిని చూసి అతని గొప్పతనాన్ని కొలవట్లేదు. నిజానికి ఎందరో గురువులు, దేవతలు, యక్షులు, అసురులతో సహా రాక్షసులు, అసురులతో సహా పలికిన ఒకే ఒక పదం ఏంటంటే, యుధిష్ఠిరుడు ధర్మాన్ని ఎప్పటికీ తప్పడు, అబద్ధాన్ని చెప్పలేడు అని. సో అతన్ని ఓడించాలంటే ఈ ధర్మాన్నే ఒక ఉచ్చులాగా బిగించాలి అతనికి అని ఎందరో కోరుకున్నారు. ఎంతటి ధర్మం అతని లోపల ఉంటే అంతమంది నోట ఆ మాట పలుకుతుంది చెప్పండి. పాండవుల మీద కుట్రలు పన్ని ఒక్క మనిషి కూడా జీవించలేని కాండవ ప్రస్థానం ఇచ్చినప్పుడు యుధిష్ఠిరుడు దానిని గౌరవించి తీసుకుంటాడు. ధర్మాన్ని నమ్ముకుంటే అది నరకమైన స్వర్గంగా మారుతుందని నిరూపించి చూపించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అందరికీ అస్త్రాలు, శస్త్రాలు కావాల్సి వచ్చింది. కానీ యుధిష్ఠిరుడి నోట మాట కూడా ఒక శస్త్రంలాగా పనిచేసింది. ద్రౌపది కంటే, కుంతీదేవి కంటే, కర్ణుడి కంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువగా వేదనని యుధిష్ఠిరుడు చిన్నప్పటి నుండి అనుభవిస్తూ వచ్చాడు. సముద్రమంత బాధని, బరువుని మోశాడు. కానీ ఏనాడు ఆ బాధని ఒక అస్త్రంలాగా వాడలేదు. చివరి శ్వాస వరకు ఎటువంటి కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడవలేదు. అతన్ని చూస్తూ ఉంటే నాకు కలియుగం మొదటిలో పుట్టిన శ్రీరాముడిలాగా కనిపిస్తూ ఉంటాడు. కానీ చాలా తక్కువ మంది అతని గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇది మాత్రం నిజం, కలియుగంలో కనుక మనం యుధిష్ఠిరుడిలాగా ఉంటే మనం ప్రతి చోట ఓడిపోతాం. మనం కలియుగంలో ఖచ్చితంగా శ్రీకృష్ణుడిలాగే ఉండాలి. సో యుధిష్ఠిరుడు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్.
నెక్స్ట్ క్వెషన్. మీరు రీసెర్చ్‌లో ఇన్ని పాయింట్స్‌ని ఎలా కనెక్ట్ చేస్తారు? మీరు ఏ పుస్తకాలు చదువుతారు? మీ సోర్స్ ఏంటి? ఇది సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పే ఆన్సర్ అయితే కాదు. ఒక విషయం మీద తీవ్రమైన మనసును నిలిపినప్పుడు నాకు వాటి లోతులో ఉన్న స్పష్టత నాకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని తెలియని విషయాలని గురువుల దగ్గర లేదా పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని, వాటిని మళ్ళీ శోధించి స్పష్టత తెచ్చుకొని మీకు అవి చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక విషయంలో ఎన్నో డాట్స్‌ని కనెక్ట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని. అది ఒక్క లైన్‌లో ఇది ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పే విషయం అయితే కాదు. సరే బ్రో, ఈ పోస్ట్‌ల సంగతి పక్కన పెట్టి నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో చెప్పు. నెక్స్ట్ వీడియో ఎప్పుడొస్తుందంటే